ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నకిలీ మద్యంపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. నకిలీ మద్య తయారీని ఉపేక్షించొద్దన్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం అని వైసీపీ తప్పుడు ప్రచారంతో భయపెడుతోందని మండిపడ్డారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచనలు చేశారు. అదేవిధంగా మద్యం మరణాల ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. ఇక వైసీపీ కుట్రలు ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తంబళ్లపల్లె మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. నిందితులు ఏటూ రాజు, ఏటువల్ కొడాలి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఒకరిని, విజయవాడలో మరొకరిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇక నిందితులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు మొలకల చెరువుకు తరలించారు. ప్రస్తుతం మొలకల చెరువు పిఎస్లో నిందితులను విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు నిందితులను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఏపీలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అదేపల్లి జనార్దన్ పలు వైన్ షాప్ సిండికేట్లలో చక్రం తిప్పుతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు పలు జిల్లాల వైన్ షాపుల్లో స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నాడు జనార్దన్. గత 3 సంవత్సరాలుగా కల్తీ మద్యం తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే తనతో పరిచయం ఉన్న వైన్ షాప్ ఓనర్లు, సిండికేట్ పార్ట్నర్లు, మిత్రులను గతంలో దక్షిణాఫ్రికా తీసుకెళ్లినట్టుగా గుర్తించారు.